నమస్తే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరగబోతున్నాయా? సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలలో బీసీల వాటా ఎంత? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది, బీసీలకి ఎన్నికలలో అవకాశం ఇస్తుంది, రాజకీయాల అవకాశాలని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ దిశగా 42% రిజర్వేషన్లని బీసీలకు కట్టబెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యంగా 50 రోజుల పాటు కులగణన, గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కులం ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకొక పక్కన రాజకీయంగా ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి అంశాలతోటి మరి కులగణన సర్వేను చేపట్టడం జరిగింది 50 రోజుల పాటు. సో 50 రోజుల పాటు కులగణన సర్వేను చేపట్టిన తర్వాత ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు సబ్ కమిటీ భేటీ కావడం జరిగింది సచివాలయంలో. ఈరోజు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు సైతం వాళ్ళు జరిపినటువంటి సర్వే, ఆ సర్వేలో ఉన్నటువంటి రిపోర్ట్ని ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి అప్పజెప్పడం జరిగింది. దాంట్లో తెలిపినటువంటి వివరాల ప్రకారం మరి బీసీల యొక్క వాటా ఎంత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య ఏంటి అన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం బీసీల సంఖ్యని లెక్కేసినటువంటి ప్లానింగ్ కమిషన్ మరి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఆ సంబంధించినటువంటి నివేదికని పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి తతంగం ఏంటిది? సో వాళ్ళు ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికతోటిగా వచ్చేటువంటి ఎన్నికలలో 42% మంది బీసీలు ఏమైనా పోటీ చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చడం, సంతకం పెట్టడంతో ఏమైనా అయిపోతుందా? ఇంకా దీంట్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అంశాలు ఏంటి? సో ఇప్పటి వరకు చూసినట్లయితే బీసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంఖ్యని రాష్ట్ర ప్రణాళిక సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చేయడం జరిగింది. దాని దర్దాపుగా దీంట్లో 55.85% బీసీలు ఉన్నారు రాష్ట్రంలో. 55.8% అంటే 100కి 60 మంది, 100కి 60 మంది, కోటికి దర్దాపుగా 56 లక్షల మంది. 100కి 60 మంది, కోటికి 56 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో బీసీలు. ఇది నేను చెప్పేటువంటి లెక్క కాదు, ఇవి కాకమ్మ కథలు కాదు. చెప్పింది ఎవరు? రాష్ట్రంలో 50 రోజుల పర్యటన చేసి 50 రోజుల పాటు ఇల్లు తిరిగి సర్వేలు చేసిన తర్వాత ఈ యొక్క ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ సంబంధించినటువంటి అంశం స్పష్టమైపోయింది. అంటే ఇక ఇప్పుడు నెక్స్ట్ మరి చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి పని ఏముంది? ఒక పక్కన నిజంగా కూడా 55 నుంచి 60% ఉన్నటువంటి బీసీల లెక్క తేలిపోయింది కాబట్టి నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి 6వ తేదీన లేకపోతే 5వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ, మంత్రులతోటి భేటీ అయిన తర్వాత ఈ యొక్క మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సంబంధించినటువంటి అంశం పట్ల క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ఒకసారి 55.85% ఉన్నటువంటి బీసీల లెక్క ఆల్రెడీ తెలిసిపోయింది. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 100కి 100 మంది, అలాగే కోటికి 56 లక్షల మంది ఇప్పుడు ఉన్నట్టుగా ఆల్రెడీ బీసీ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ కమిషన్ ఇలా తేటతెల్లం చేయడం జరిగింది. సో రేపు రానున్నటువంటి ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే బీసీలకు దక్కాల్సినటువంటి సీట్లన్నీ ఒక పక్కన గతంలో చూడడం జరిగింది. 32% ఉన్నటువంటి రిజర్వేషన్లు, బీసీలకు దక్కాల్సినటువంటి 32% రిజర్వేషన్లు అంటే 100 గ్రామాలలో 32 మంది బీసీ సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు ఉండాలి. కానీ అప్పుడున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి గత సర్కార్, గత ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక నిర్వాహంతో బీసీలంతా కూడా వాళ్ళు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీని అంతటి కూడా కారణమైనటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం. అంటే బీసీలకు దక్కాల్సినటువంటి దాంట్లో ఓసీలు వచ్చి చేరిపోయారు. ఇప్పుడు బీసీలందరూ కూడా వాళ్ళకు పోటీ చేద్దామని కానీ కనీసం రిజర్వేషన్ లేకపోయినాయి. ఒకవేళ జనరల్ స్థానంలో చేద్దామంటే రెడ్లను రావులను మనం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలంతో అంగబలంతో మనం నిలదెక్కున్నటువంటి పరిస్థితి లేదు. సో అందుకని చెప్పేసి బీసీలంతా కూడా ముక్త కట్టంతో వాళ్ళందరూ కూడా వాదించేటువంటి అంశం. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో హామీ ఇచ్చినటువంటి అంశం. దీన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రయత్నం ఈరోజు రేవంత్ సర్కార్ చేయబోతా ఉంది. దానికోసం అని చెప్పేసి 5 లేకపోతుంటే 6వ తేదీన మంత్రివర్గం అంతా కూడా కూర్చొని దీనిపైన భేటీ అయిన తర్వాత అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని పెట్టబోతా ఉన్నది. సో దీని ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్రానికి ఈ తీర్మాన కాపీని పంపిన తర్వాత ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పడబోతా ఉంది. సో దీనిలో చాలా రకాలైనటువంటి తికమక ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు ఏం చెప్పబోతా ఉంది, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి సందర్భం. మరి ఒకవేళ కనుక బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా కేవలం ఎన్నికలకు కనుక పోయినట్టయితుంటే బీసీలందరూ కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం, స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అంశం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి అంశం. మరి దీన్ని తేట తెల్లం చేయకుండా పాత రిజర్వేషన్ల ప్రకారమే మేము ఎన్నికలకు పోతాం, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 4 సంవత్సరాలలో చేస్తామని చెప్పేసి ఏదైనా మాయమాటలు కనుక చెప్పినట్టయితుంటే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు చేయక తప్పది. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఒక పక్కన ఫిబ్రవరి నెలలో పెడదామని చెప్పేసి అనుకున్నప్పటికీ రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ముడిపడ్డాయి. ఒక పక్కన సంక్షేమ పథకాలు కావచ్చు, మొన్న 4 పథకాలకి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా పైసలు మార్చి 31 చివరి వరకు వేస్తామని చెప్పేసి ఒక పక్కన ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది అక్కడే ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా ముగ్గుపోసినటువంటి పరిస్థితి లేదు. రేషన్ కార్డు ఇవ్వలేదు. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం అంతా అయిపోవాలంటే మార్చి 31 డెడ్ లైన్ ఉంది. అంటే మార్చి 31 తర్వాత ఏప్రిల్లో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్స్ అయితే కూడా వీటిని కూడా ఒక రకంగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీంట్లో 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి ప్లానింగ్ కమిషన్ అలాగే ఈ సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి అంశాలని 55.85% మంది బీసీలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థం కావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 3,54,00,000 మంది 3,54,00,000 మంది సంబంధించినటువంటి వివరాలని సేకరించడం జరిగింది మొన్న జరిగినటువంటి సర్వేలో. అంటే 3,54,00,000 మందిని సర్వే చేస్తే దాంట్లో 55.85% మంది బీసీలు ఉన్నట్టుగా లెక్క తెలిపింది. ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ కోసం ఒక పక్కన ఎస్సీలంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, మరో పక్కన బీసీల వాటా ఎంత అంటూ ఒక పక్కన బీసీలు సైతం కూడా రోడ్డెక్కుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ 2 అంశాలని జరగనున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు నిర్వహించేటువంటి ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని తేటతెల్లం చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. అందుకోసమనే బీసీలారా ఈసారి ఖచ్చితంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికలకి సిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గతంలో ఉన్నటువంటి అంటే 100 గ్రామాలలో కేవలం 17-18 మంది మాత్రమే ఎంపీటీసీలు సర్పంచులు ఉండేది. ఇప్పుడు 42% మంది దాదాపుగా 55.8% ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్లు దక్కేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బీసీలకు ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతా ఉంది. అందుకోసమని బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం, ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్టయితే వాళ్ళ పౌషర్ వాళ్ళకు ఉన్నది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ కోట వాళ్ళకే ఉంటుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్రెడీ తేలిపోయింది కాబట్టి వాళ్ళ పౌషర్ వాళ్ళకు ఉంది. ఇక మిగతాది ఉన్నటువంటిది బీసీలకు దక్కాల్సినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఓసీలు కొట్టుకొని పేరు. సో అవి తగ్గి ఇక్కడ బీసీలకు ఎక్కువగా లబ్ధి పొందేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇది బీసీలకు ఒక మంచి అవకాశం కల్పించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించినటువంటి పార్టీ బీఆర్ఎస్ అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ను పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది అవునన్నా కాదన్నా ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో అందుకోసమనే మరి క్యాబినెట్లో
డిస్కషన్ చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఇక నెక్స్ట్ కేంద్రం పైన ఉంటుంది. కోర్టులో ఏమైనా మరి 50% మించి రిజర్వేషన్ పెంచుకోవద్దు అన్నటువంటి కోర్టు తీర్పు కూడా ఉన్నది. మరి ఇవేమైనా అడ్డంకిగా మారుతాయా? అడ్డంకికి మారితే మరి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి అన్నటువంటి దానిపైన సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఒక మంచి శుభ పరిణామం. ముఖ్యంగా ఇవాళ ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ సంబంధించినటువంటి లెక్కలు, గతంలో కేసీఆర్ చేసిన లెక్కలు, గొర్రెలెన్ని, మేకలెన్ని, కోడిపిల్లలెన్ని, మనుషులెన్ని, పందులెన్ని అని చెప్పేసి అన్నింటిని లెక్క పెట్టిండు. కానీ లెక్క పెట్టినటువంటి కాయిదాలన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఇప్పుడు బహిర్గతం చేసిన కేవలం 50-60 రోజులలోనే ఎంతమంది ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళ లెక్కలన్నీ కూడా తీయడం జరిగింది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందని చెప్పేసి వాళ్ళు ఆరా తీయడం జరిగింది. వాళ్ళ రాజకీయ కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏందన్నటువంటి దానిపైన పూర్తి ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇది గొప్ప అవకాశం. బీసీలారా మరోసారి చెప్తా ఉన్నా, మీరు ఎన్నికలకు సంసిద్ధం కావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. రానున్నటువంటి ఎన్నికలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవి సంబంధించినటువంటి వ్యవహారం అంతా అయిపోయింది. పెద్ద పెద్ద పదవులలో వాళ్ళే ఉన్నారు, అది కాదనట్లు. కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి అవకాశం, ఎన్నికలలో ఇచ్చినటువంటి అవకాశం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఒక మంచి అవకాశంగా మనకు రేపు రానున్నటువంటి భవిష్యత్తులో ఇది బీసీలకు ఇది ఒక పునాదిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బీసీలందరూ కూడా ఎవరైతే చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారో, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలని చెప్పేసి ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో ఇది బీసీలకు ఒక మంచి శుభపరిణామం అయితే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి.